స్కూల్ టెక్స్ట్ బుక్లో ఇంక్లూడ్ చేసేటప్పుడు దాన్ని ఏ రకంగా నువ్వు ఈ మల్టిపుల్ డిస్కోర్సెస్ను ఇంక్లూడ్ చేస్తావనేదే ప్రశ్న. తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే కర్ణాటక ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అండ్ డికే శివకుమార్ కలిసి అభివాదం చేశారు. సార్, వీరిలో ఇద్దరు కాంగ్రెస్ సీఎంలు, ఒక ఎన్డీఏ సీఎం, వీరి కలయిక మీద మీ కామెంట్ ఏంటి సార్? మీరు ఓన్లీ అలా చెప్పారు, ఇంకో నాలుగో వ్యక్తి మర్చిపోయారు. ఆడ సిఆర్ పార్టీలోనే బీజేపీ కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. మీకు ఎన్డీఏ సీఎం కాదు, అక్కడ తెలుగుదేశం సీఎంగానే తీసుకున్నా కూడా బీజేపీ మినిస్టర్ కూడా ఉన్నాడు కదా. సో అందువల్ల అది మిస్ అయితే చాలా అన్యాయం అవుతుంది, మనం రాంగ్ మీనింగ్ వస్తుంది. మళ్ళీ కాంగ్రెస్కు చంద్రబాబు నాయుడు దగ్గర అవుతున్నాడా అని రేపు సాక్షిలో ఒక పేజ్ మన వార్తకు ఉపయోగపడుతుంది మీ వర్షన్. సో ఇద్దరు కాంగ్రెస్ సీఎంలతో చంద్రబాబుకి ఏం పని? 2019 నాటి పరిస్థితులు మళ్ళీ ముందుకు వస్తున్నాయా? ఇటీవల ఎక్స్ప్రెస్ అడ్డాలో అడిగిన ప్రశ్న, ఒక చంద్రబాబు నాయుడు ఒక పారిశ్రామికవేత్తతో, మాజీ ఉపరాష్ట్రపతితో కలిశాడు, ఎన్డీఏ నుంచి వెళ్ళాలన్నాడు, ఇవన్నీ వస్తాయి. అందువల్ల లెటర్స్ నాట్ సెలెక్ట్గా చెప్పకూడదు. అందువల్ల ఒక బీజేపీ కేంద్ర మంత్రి, ఒక టీడీపీ ముఖ్యమంత్రి, ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నారు. అందువల్ల ఇలా చెప్పినప్పుడు ఏంటంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్లకు అవకాశం ఉండదు. సో అందువల్ల సంతోషమే కదా. అప్పుడు నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇండియా పాకిస్తాన్ల మించిన శత్రువులు ప్రపంచంలో ఇంకెవరు ఉన్నారా? నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య కూడా ఇంత బైబర్త్ కంజనిటల్ డిజార్డర్ అంటారు, జన్మత ఘర్షణ కదా అది. అలాంటి రెండు దేశాల మధ్యనే మీకు ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో కుదిరితే అనేక యుద్ధాలను తట్టుకొని, ఇంక్లూడింగ్ బంగ్లాదేశ్ ఏర్పాటు యుద్ధాన్ని కూడా తట్టుకొని నిలబడ్డది. మొన్న పహల్గాం దాడి తర్వాత భారతదేశం ఇక ఎనఫ్ ఈజ్ ఎనఫ్, టెర్రర్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ అండ్ స్టాండ్ తీసుకున్నాం తప్ప ఇప్పటికీ అది వదిలేదు. వీఆర్ కెప్ట్ ఇన్ అబయన్స్, దాన్ని పక్కకు పెట్టామంతే. మరి ఇండస్ వాటర్ ట్రీటీ కుదిరి అది అన్ని ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కుదిరింది. తర్వాత జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది, అందులో భారతీయ జనసంఘ్ భాగస్వామి. అప్పుడు విదేశాంగ మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి. తర్వాత వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, ఆయన 6 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు బీజేపీ. మధ్యలో యునైటెడ్ ఫ్రంట్ ప్రైమ్ మినిస్టర్ దేవగౌడ, ఐకే గుజరాల్ ఉన్నారు. విపి సింగ్ నేషనల్ ఫ్రంట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. విపి సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఇచ్చింది. తర్వాత మీకు యూపీఏ ప్రభుత్వాలు వచ్చాయి. తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చి కూడా 10 ఏళ్ళు దాటిపోయాక వరకు కూడా ఉంది కదా. నరేంద్ర మోడీ కూడా ఇండస్ వాటర్ రద్దు చేయలే, మనం మర్చిపోకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వమే కుదిర్చింది కదా, ఇది భారత్ వ్యతిరేక ఒప్పందం కదా అని చెప్పి రద్దు చేస్తున్నాను, మోడీ రద్దు చేయలేదు కదా. పహల్గాం దాడుల తర్వాత ఇప్పటికే రద్దు చేయలేదు. ఫండమెంటల్ పాయింట్ ఇప్పటికైనా కెప్టెన్ అబేయన్సే. అంటే రెండు దాయాది దేశాల మధ్యనే ఒక సింధు నదీ జలాల ఒప్పందం కుదిరి 6 దశాబ్దాల పాటు నిలబడితే ఇక దేశంలో 2 రాష్ట్రాల మధ్య ఎందుకు ఉండకూడదు? సో మన దేశంలో ఈ అంతర్రాష్ట్ర వివాదాలు తక్కువేమి కాదు. ఇప్పుడు పంజాబ్ హర్యానాల మధ్య, రబీ బియాస్ యమునా నదుల విషయంలో హర్యానా ఢిల్లీల మధ్య, కావేరీ నదీ జలాల విషయంలో మీకు కర్ణాటక తమిళనాడుల మధ్య, అలాగే కృష్ణా నదీ జలాల విషయంలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల మధ్య, గోదావరి నదీ జలాల విషయంలో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య, ఇలా చాలా రాష్ట్రాల మధ్య ఈ విభేదాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా. సో ఈ వివాదాలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. భారత్ బంగ్లాదేశ్ల మధ్య గంగా నదీ జలాల ఒప్పందం ఉంది. ఇప్పుడు తీస్తా నదీ జలాల పైన చర్చ నడుగుతోంది. బ్రహ్మపుత్ర రివర్ చైనా, ఇండియా షేర్ చేసుకుంటుంది. దెర్ ఆర్ ఇంటర్నేషనల్ రివర్స్, ఇంటర్స్టేట్ రివర్స్. అందువల్ల స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్, రూల్ ఆఫ్ లా, ఎందుకంటే దానికి ఇంటర్స్టేట్ రివర్ వాటర్ ట్రిబ్యునల్స్ యాక్ట్ పార్లమెంట్ చేసిన చట్టం ఉంది. ఈవెన్ ఇంటర్నేషనల్ లా కన్వెన్షన్స్ ఉన్నాయి. సో అందువల్ల నీకు రాష్ట్రాల మధ్య ఘర్షణ పడి ఏ రాష్ట్రము పూర్తిగా నదీ జలాలను వాడుకోకుండా ఉండడం కన్నా అందరూ కలిసి సమిష్టిగా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అయితే ఇది జరగాలంటే పాలిటిక్స్ సమస్య, కాంపిటేటివ్ పాలిటిక్స్ ఉంటాయి. ఎవరితో రాజీ పడ్డారు, ఎవరికి ద్రోహం చేశారు అని. అందుకే నేను అంత జాగ్రత్తగా మీరు బీజేపీ కేంద్ర మంత్రి పేరు చెప్పకపోతే స్టార్టింగ్లో నేను ప్రత్యేకంగా చెప్పడానికి కారణం అది.
ఎందుకంటే కాంపిటేటివ్ పాలిటిక్స్ ఉంటాయి. తర్వాత లెజిటిమేట్ రీజనల్ ఆస్పిరేషన్ తప్పలేదు, న్యాయమైన ప్రాంతీయ ఆకాంక్ష తప్పలేదు. కానీ ఎన్నికల కొరకు, ఓట్ల కొరకు అది చావినిస్ట్ మేనిఫెస్టేషన్, సంకుచిత రూపాలను కూడా సంతరించుకుంటాయి. సో అదొక సమస్య ఉంటుంది. తర్వాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక వైఖరి తీసుకుంటారు, ప్రతిపక్షంలోకి వచ్చాక మరో వైఖరి తీసుకుంటారు. కాంపిటేటివ్ క్లెయిమ్స్ ఉంటాయి, అందరికీ వాటర్ అవసరం. ఇప్పుడు వాటర్ పుష్కలంగా ఉంటే పంచాయతీ లేదు, వాటర్ స్కేర్స్గా ఉన్నప్పుడు సమస్య కదా. ఇప్పుడు ఆలమట్టి వ్యవహారం కర్ణాటకకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి విభేదంగా ఉండే. అప్పర్ తుంగ, అప్పర్ భద్రా ప్రాజెక్టులు ఇండియా, తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సబ్జెక్ట్ చేసింది. కర్ణాటక దాన్ని బీజేపీ ప్రభుత్వం దాని జాతీయ హోదా కూడా ఇచ్చేసింది. ఆఖరికి మీకు బాబ్లీ విషయంలో మహారాష్ట్రకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చూసాం మనం. ఇలా రివర్ వాటర్ డిస్ప్యూట్స్ స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్తో పరిష్కరించుకోగలిగితే చాలా సంతోషం కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు.